ఎడారిలో సెలయేర్లు మే 5. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా, యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, శేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రును పెట్టును గనుక వారు హతులైరి. 2 దినవృత్తాంతములు 20 అధ్యాయము 22 మన కష్టాల గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవడం కంటే పాటలు పాడి స్తుతించడం ఎంత మంచిది. సంగీత వాయిద్యాలుగా ఉపయోగించవలసిన ఎన్నో విషయాలని మనం కాళ్ళకి బంధాలు వేసే గొలుసులుగా చేసుకుంటున్నాం. వాటి ద్వారా స్తుతి పాటలు పాడడం ఎలాగో నేర్చుకోము. కొందరైతే తమకి ఆటంకాలు, అడ్డుబండలు పదే పదే వస్తున్నాయి ఎందుకని తీవ్రంగా ఆలోచించి, జీవిత రంగాన్ని పరీక్షించి చూసి, దేవుని చర్యల్ని వీక్షించి బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటారు. తనలో తాను రంగుల రాట్నంగా తిరుగుతూ లోపల తలపోసుకుంటూ ఉండే బదులు రోజు రోజుకి తనకి సంభవించే అనుభవాలను ప్రార్థన జెండాలుగా పైకెత్తి దేవుణ్ణి గణపరిస్తే అది ఎంత మేలుకరం. మన శ్రమలను ఆలోచించడం ద్వారా మర్చిపోలేం, కానీ హల్లెలూయా కీర్తనలు పాడడం ద్వారా రూపుమాపవచ్చు. ఉదయాన్నే పాటలు పాడండి. పక్షులు మీతో శృతి కలుపుతాయి. పక్షులు ఉన్నంత హాయిగా, ఏ దిగులు లేకుండా నాకు తెలిసినంత వరకు మరే జీవి ఉండదు. సాయం సమయంలో పాడండి. పిచ్చుకలు నిద్రపోయే ముందు చేసే ఆఖరు పని అదే. వాటికి ఆ రోజు పని ముగిసింది, గూటికి చేరుకున్నాయి, తినవలసిన ఆ చిన్న ఆహారపు కణికను తిన్నాయి. ఇక చిటారు కొమ్మపై చతికిలబడి గొంతెత్తే దేవుణ్ణి కీర్తిస్తాయి అవి. మనం కూడా ఉదయం, సాయంత్రం స్తుతి పాటలు పాడగలిగితే అది ఎంత క్షేమకరం. మన పాట మరొకరిలో పాటను వెలిగించి అంతా గొంతులు కలిపి దేవుణ్ణి స్తుతించాలి. జీవన రాగాన్ని శృతి తప్పనీయకు. తగ్గుముఖం పడితే పట్టొచ్చు, అదే అందుకుంటుంది. నీ కలవరపడిన రాగమై ప్రవహిస్తుంది. భ్రాంతులెన్నో చెలరేగి ఆకాశాన్ని కప్పి సూర్యకాంతిని అడ్డగించవచ్చు. నీ పాట కుంటుపడకుంటే నీ నీడలు దొలగి సూర్యుడు వస్తాడు. జీవన రాగాల్ని శృతి తప్పనీయకు. గొంతు తడబడితే తడబడవచ్చు. స్వరానికి గ్రహణం పట్టి అదుపు తప్పవచ్చు. ఆత్మలో నీ పాట సాగిపోని. జీవన రాగాల్ని శృతి తప్పనీయకు. ఇక్కడుండగా ఆత్మలో మొగని. అక్కడికి చేరినప్పుడు వెంటాడుతుంది. అది మరో ప్రపంచంలో నీతో ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్.